ఇదిగో డాక్టర్, ఈ వంక పెట్టుకున్న ఒంటో ఆ జబ్బుంది ఈ జబ్బుంది అని చెప్పావో నిన్ను రోడ్తో పడేసి రుబ్బుతా. తాత మీ మనవడిచ్చిన ధైర్యంతో చెప్తున్నా, ఈ వేళ మీకు ఒంటి మీద తగిలిన దెబ్బల కన్నా మీ ఒంట్లో ఉండే జబ్బులే ఎక్కువ. మీ 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయాయి. మీరు రోజు వేసుకునే ఆ మందును ఆపేసి నేను రాసిచ్చిన మందులు వేసుకుని బంధువులతో ప్రశాంతంగా గడిపితే 30 ఏళ్లు బతికిపోతారు. లేకపోతే 3 నెలల్లో పైకి పోతారు. నేను రాను. నర్సు వస్తుంది, మిమ్మల్ని చూసుకుంటుంది. సరిగా చేయి చూసి ఏంటి చేయి ఉణుకుతుంది, నెప్పేసిందో మక్కిలు ఎరగొడతా. నువ్వు నర్స్ అన్నట్టున్నావు కదా, నువ్వు ఇట్రా తీసుకో. ఏ అమ్మాయికి అయిపోయిందా? చేసినట్టే తెలియలేదే. ఇక్కడి నుంచి తాత నువ్వే చూసుకోవాలి, సరేనా? ఎంకన్నా నువ్వు టెంకన్నా. రేయ్, ఆ బాత్రూమ్ లో ఉన్నాను పిలవనరా. తాత డాక్టర్ ఏమన్నాడు? ముక్కొప్పని చూపిస్తే 3 నెలల్లో పోతామన్నాడు. అవునవును, కరెక్టే. నా మనవడు మారిపోయాడే. వాడు చిన్నప్పుడు మనవడు కాదు. నువ్వు కూడా వెళ్ళా. ఆగు, బయటకు ఎందుకు వెళ్ళినావు? అడుగుచిన మావా. అవును, ఎందుకు వెళ్ళాను? ఇంకా అర్థం కాలేదా? నీకెప్పటికీ అర్థం కాదులే. నువ్వు సరిగ్గా చెప్పకపోతే ఎవరికీ అర్థం కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లి చెడగొట్టాలని ఎందుకు అనుకుంటుంది? ఎందుకా బుర్ర తక్కువై? కాదు, ఆ అబ్బాయిని ప్రేమిస్తేనే అలా చేస్తుంది. నా ప్రేమ నీకు అర్థమయ్యేసరికి నా అర్ధ జీవితం వ్యర్థం అవుతుంది. రంగన్న, ఏంటన్నా? ప్రేమ కోసం జీవితం సంకనాకించుకున్న అబ్బాయిని చూశాను గాని ఒక అబ్బాయి ప్రేమ కోసం దెబ్బైపోయిన అమ్మాయిని మొదటిసారి చూస్తున్నాను రా. ఏమో ఎవడో అదృష్టవంతుకి ఇలాంటి దొరుకుతుంది. ఈ అమ్మాయి మొగుడు మర్డర్ చేసి వస్తే మసాజ్ చేస్తుంది, జైలుకి వెళ్తే బెయిల్ తెస్తుంది, బెయిల్ క్యాన్సిల్ అయితే జైలు ముందు గోళ చేస్తుంది. ఆ గొడవ మనకు ఎందుకు లేరా, ఎవడ దృష్టం వాళ్ళది. అన్ని ఊళ్ళు ఎత్తుకేమయ్యా, ఇక 4 ఊళ్ళు మిగిలాయి. నాకు ఈ ఇన్ఫర్మేషన్ అక్కర్లేదు, వాడు దొరికాడన్న ఇన్ఫర్మేషన్ కావాలి.